హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రైతన్నలకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే గుడ్ న్యూస్ని చెప్పడం జరిగింది. ఈ నెల 24వ తేదీ రోజున ఉదయం 11 గంటలకి పీఎం కిసాన్ యోజనకి సంబంధించిన 19వ విడత డబ్బులని బ్యాంక్ అకౌంట్లో వేసేటటువంటి ప్రక్రియకి ముహూర్తం అయితే స్టార్ట్ చేసింది. అయితే ఈ యొక్క పీఎం కిసాన్ యోజనకి సంబంధించిన 19వ విడత డబ్బులు అందరికీ వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. ఇందులో ఒక అకౌంట్ ఉన్న వారికి మాత్రమే వస్తాయి. అదేవిధంగా ఇంకా కొన్ని కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది. అర్హుల జాబితాను కూడా రిలీజ్ చేయడం జరిగింది. బెనిఫిషరీ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో మీ పేరు ఉందా లేదా అనేది మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పేరు లేనట్టయితే ఏం చేయాలో కూడా నేను చెప్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే మీకు పూర్తి వివరాలు అనేది అర్థమవుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ప్రతి వీడియో, ప్రభుత్వ పథకాలకి సంబంధించిన ప్రతి వీడియో కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే పీఎం కిసాన్ రైతుల అకౌంట్లోకి 2000 రూపాయలు అని చెప్పేసి మనం ఒక వార్తాపత్రికని చూస్తున్నాం. అన్నదాతలకి కేంద్రం గుడ్ న్యూస్ అనేది తెలిపింది. ఈ నెల 24న నిధుల జమ, 9.7 కోట్ల మందికి ప్రయోజనం, 19వ విడతకి ఈకేవైసీ మస్ట్ అని చెప్పేసి మనం ఇదొక వార్తాపత్రికని చూస్తున్నాం. దీన్ని ఒకసారి విపులీకరించినట్టయితే 24వ తారీఖు మార్చి 24వ తారీఖు ఉదయం 11 గంటల నుండి ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులని రైతుల అకౌంట్లో వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ప్రధానమంత్రి మోదీ గారు బీహార్లో జరిగేటటువంటి ఒక కార్యక్రమంలో ఈ యొక్క డబ్బులని అయితే వేసేటటువంటి ప్రక్రియని లాంచ్ చేయనున్నారు. అయితే ఇవి ఎవరెవరికి పడతాయి అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఎన్పిసిఐ లింక్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింక్ అయినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అనేది పడేటటువంటి అవకాశం ఉంది. మీరు మీ బ్యాంక్ ఖాతా అనేది ఎన్పిసిఐ లింక్ అయి ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోండి. దానికోసం కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చూసి మీరు తెలుసుకోండి. లేదు మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ కండిషన్. ఇక సెకండ్ కండిషన్ వచ్చేసి ఏంటి అంటే ఈకేవైసీ ఎవరైతే చేయలేదో, నేను గత నెల నుండి 19వ విడత డబ్బులు రావాలి అంటే కంపల్సరీగా ఈకేవైసీ అనేది చేయాలి. ఈకేవైసీ చేయడం కోసం మీ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి మొబైల్ని యూజ్ చేసుకొని ఈకేవైసీ చేసుకోవచ్చు అని చెప్పేసి వీడియోస్ కూడా చేసి పెట్టడం అయితే జరిగింది. అది చూసుకొని ఈకేవైసీ కూడా చేసుకోండి. ఈ ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదో వారికైతే ఈ డబ్బులు అనేది వచ్చేటటువంటి అవకాశం లేదు. అయితే ఇవన్నీ క్లియర్గా ఉండి ఈ 19వ విడత డబ్బులు ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో, పొందేటటువంటి అర్హత కలిగి ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి బెనిఫిషరీ లిస్టును కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా మీరు చూసుకోవాలి అంటే మీ యొక్క క్రోమ్ లేదా గూగుల్ని ఓపెన్ చేసి సెర్చ్ బార్లో pmkisan.gov.in అని చెప్పేసి సెర్చ్ చేసినట్టయితే మీకు అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అనేది ఉంటుంది. సో అక్కడ ఓపెన్ చేసి మీ జిల్లా పేరు, మీ మండల్ పేరు, మీ విలేజ్ పేరు ఇచ్చినట్టయితే మీకు ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు ఉందా, మీ గ్రామ పంచాయతీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. మీకు అక్కడ ఏమైనా పేరు లేకపోయినా మీరు స్టేటస్ని చెక్ చేసుకొని మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే మీకు 19వ విడత డబ్బులు పడతాయా లేదా అనే విషయం అర్థమవుతుంది. ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు ఎప్పటికప్పుడు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆలని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసినట్టయితే నేను పెట్టే ప్రతి యూజ్ఫుల్ వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.